పాలకొల్లు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు, అలాగే శంకుస్థాపనలు చేయటం జరిగింది. మరి నియోజకవర్గంలో శాశ్వతమైనటువంటి మంచినీటి సమస్యను ఎదుర్కోవటానికి ప్రధానంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి గ్రామంలోని మంచినీరు ప్రధానమైనటువంటి సమస్య. నీరుంది, కలుషితమైనటువంటి వాటర్ తాగేటువంటి పరిస్థితి. అలాగే ప్రతి గ్రామంలోని ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఉన్నాయి, అలాగే సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి. సరైనటువంటి ఫిల్టరేషన్ లేకపోవటం వల్ల, సరైన నిధులు లేకపోవటం వల్ల, ఎప్పుడో ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలు సరైనటువంటి పైప్ లైన్ సిస్టమ్ లేకపోవటం వల్ల, అలాగే గ్రామాల్లో విస్తీర్ణం పెరగటం వల్ల చివరి ప్రాంతాలకి పైప్ లైన్లు కూడా అవసరమవుతూ ఉన్నాయి. అందువల్ల ప్రత్యేకంగా ఈ సంవత్సరం మరి ప్రతి గ్రామంలోని స్వచ్ఛమైనటువంటి మంచినీరు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ఫిల్టర్ బెడ్స్, అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఎక్స్టెన్షనల్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా మంజూరు చేయటం జరిగింది. జలజీవన్ మిషన్ గ్రాంట్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రోజున పాలకొల్లు నియోజకవర్గానికి సుమారుగా 37 కోట్ల రూపాయలు మంజూరు చేయటం, మరి 3 మండలాల్లో సుమారుగా 81 వర్క్స్ మంజూరు చేసుకోవటం జరిగింది. ఈ 81 వర్క్స్లో సుమారు 18 ఓవర్ హెడ్ ట్యాంక్స్, 90,000 లీటర్ల కెపాసిటీ, 60,000 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి మంచినీళ్ళ ఓవర్ హెడ్ ట్యాంక్స్ని ఈ రోజున మంజూరు చేసుకోవటం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఫిల్టర్ బెడ్స్ని, కొత్త సంప్స్ని కూడా మంజూరు చేసుకోవటం, అలాగే సుమారుగా 30 కిలోమీటర్లు కొత్త ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్ కానీ, పైప్ లైన్ రీప్లేస్మెంట్స్ కానీ ఈ నిధులన్నీ కూడా ఖర్చు పెడతా ఉన్నాం. మొన్ననే 15 కోట్ల రూపాయలతోటి పాలకొల్లు పట్టణంలో మంచినీటికి పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఇలా ఈ రోజున ఈ 31 కోట్లు మరి నిజంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిధులు ఇచ్చినా చాలా చోట్ల ఇంకా టెండర్లు పూర్తి అవ్వలేదు, పనులు మొదలవ్వలేదు. కానీ ఈ పక్క నరసాపురం నియోజకవర్గం, పాలకొల్లు నియోజకవర్గంలోనే ఇచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా మరి ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో గోపి గారి ఆధ్వర్యంలో మరి కాంట్రాక్టులతో కోఆర్డినేట్ చేసి ఆ పనులను టెండర్లు పిలిపించి ఈ రోజున అన్నీ కూడా ఈ వేసవికాలం నాటికి ఎటువంటి మంచినీళ్ళు ఇబ్బంది ఉండకుండా ఉండటానికి మరి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నందుకు హృదయపూర్వకంగా మరి గోపి గారిని అభినందిస్తూ ఉన్నా. ఎందుకనంటే చెయ్యాలని ఉంటుంది, ప్రోత్సాహం ఉండి, సంకల్పం ఉండి, కృషి ఉండి కూడా ఫాలో అవుతే ఆ పనులు కార్యరూపం దాలుస్తాయి. అలాంటి మరి నాయకుడు గోపి గారు మీకు ఉండటం అదృష్టం. ఈ రోజున ఈ పనులన్నిటినీ కూడా మరి మమ్మల్ని కూడా పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ ఉన్నా. అలాగే యలమంచిలి మండలంలో ఈ రోజున 7 గ్రామాల్లో పూర్తి చేసినటువంటి సచివాలయ బిల్డింగులు కానీ, రైతు భరోసా బిల్డింగులు కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలని మరి యలమంచిలి మండలంలో కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రోజున దిగమరులో ఇప్పుడు ఇక్కడ సుమారుగా 12 కోట్ల రూపాయలు, యలమంచిలి మండలానికి 15 కోట్ల రూపాయలు, పోడూరు మండలానికి 10 కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపనలు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ వేసవి కాలం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు అందించాలన్నటువంటి సంకల్పం ప్రజలందరూ కూడా గమనించాలని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం.